హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు సండే వ్లాగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు బాబు ఊరు వెళ్ళిపోతున్నాడు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాడు మళ్ళీ హాస్టల్కి. ఈరోజు వ్లాగ్ వాడికి నచ్చినవి వండుదామని. ఇంకో బాబుకి పట్టుకుని వెళ్ళడానికి కానీ గవ్వలు చేయించాను నేను ఒకరితోని, బెల్లం గవ్వలు. వంట అయిందండి, ఇప్పుడే ఇంకో ఫుడ్ పెట్టాను. చికెన్ ఒకటి వండాను. ఇది కొబ్బరి అన్నం, చికెను అండ్ బాబుకి ఇష్టమైంది ఇది సాస్తో ఉంటుంది, లెగ్ పీసెస్ అయ్యి. బయలుదేరుతామండి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరుతాము. ఇప్పుడు నైట్ డిన్నర్కి చపాతీ అండ్ చికెన్ కర్రీ చేశాను. ఇది ఈ రెండు వాడికి నైట్కి ఫుడ్. ఇదిగోండి గవ్వలు ఇలాగ డైరెక్ట్ పెట్టేశాడు. కవర్లో పెడితే అలా మొత్తం ఊడిపోయి మొత్తం సూట్ కేసు అంతా అవే ఉంటాయి. అది క్లోజ్ చేసి వెళ్ళే ముందు దేవుడు దండం పెట్టుకుంటున్నాడండి. టైం అయిపోయింది, బయలుదేరుతాం. ఏదైనా 1 అవర్ దాటేస్తుంది. డోర్ వేసాను, లైట్ అప్. స్టార్ట్ అయ్యి అందరు ఇప్పుడే మాస్క్ పెట్టారు. ఓకే, మా అబ్బి వెళ్ళిపోతున్నాడు హైదరాబాద్. నవ్వుతున్నాడు నేను. తర్వాత కొంచెం తర్వాత డల్ అయిపోతాను. ఇంకెన్ని రోజులు మన పండగకి వచ్చేస్తాడు, ఇంకో 10 డేస్లో. అనకాపల్లి స్టేషన్కి అండి. వీడికి మెయిన్ టికెట్లు దొరకలేదు, సడన్గా వచ్చాడు కదా. ఇటు నుంచి టికెట్లు అయితే అక్కడ నుంచి లేవు, అనకాపల్లి నుంచి అయితే ఉన్నాయి. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. మన సంక్రాంతికి టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే మన తర్వాత దొరకదని. వీడైతే క్రిస్మస్కి సెలవుల్లో వస్తారని అనుకోలేదు, సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేశాడు. 5:30 కదా ట్రైన్, 5:30 ట్రైన్. మా అబ్బాయి ఇప్పుడు బాగానే ఉన్నాడు. ముందుసారి అయితే వెళ్ళేటప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండేవాడు. ఎప్పుడు వచ్చినా సరే వెళ్ళినప్పుడు మాత్రం, వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, వెళ్ళినప్పుడు మాత్రం అసలు మొహం చూడలేము, డల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే 10 డేసే కదా ఉంది, మన పండగకి వస్తాను కదా, ఆ మైండ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది, లేకపోతే నేను కూడా డల్ అయిపోతుంది బాగా ఆడ వెళ్ళినప్పుడు. ఇలాగ అనకాపల్లి కదా, అందరూ కలిసి వెళ్దాం అని బయలుదేరిపోయాము. ఇలాగ మధ్యాహ్నం కదా, అదే మార్నింగ్ అయితే మేము కూడా రాలేకపోతాం. ఇలాగే ఇద్దరం టూర్ చేసి వచ్చారు. ఇంకా నైట్ పెట్టలేదు కాబట్టి ఫ్రీగా మన ఏ టైం అయినా పర్వాలేదు నైట్. కానీ టికెట్స్ అప్పటికప్పుడు అంటే దొరకడం చాలా కష్టం అండి. అందుకే మెయిన్ అయితే అసలు లేవు అనకాపల్లి. కానీ ఇప్పుడు ఇంకా ఏట్ వచ్చిందంటే ఇద్దరికి ఒకటే సీటు, అది కన్ఫర్మ్ అయిపోయింది. లేకపోతే ఇద్దరు ఒక సీటు అయిపోతుంది. ఆర్ఏసీ వచ్చిందట ముందు, అది లక్కీగా సీట్ దొరికింది. ఈరోజు అస్సలు ఖాళీ లేదండి, తెల్లవారి నుంచి బిజీ అయిపోయింది నాకు. ముందుగా ఇప్పుడు వీడియో వచ్చింది కదా, ఎడిటింగ్ చేసుకొని మార్నింగ్ బయటికి వెళ్ళి సామాన్ తెచ్చుకొని మళ్ళీ వంటది ఒకటి వీడియో తీసుకున్నాను, షార్ట్ వీడియో తీసుకున్నాను. ఇంకా అది ఎడిటింగ్ చేయలేదు. ఒక పక్కన వంట, ఒక పక్కన వీడికి నైట్ కోసం ప్రిపేరింగ్. ఇంకా అస్సలు ఖాళీ దొరకలేదు నాకైతే. ఇప్పుడు రెడీ అయ్యి ఇప్పుడు వరకు కంటిన్యూ తిరుగుతూనే ఉన్నాను, అటు 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 ఇటు.
కొంచెం టైం పడుతుంది. అది చూసుకోవడం, వంట చేసుకోవడం, మళ్ళీ అది నాన్ వెజ్ చికెన్ చేయడం చాలా అలిసిపోయింది. బాగా తెల్లారి 5:30 లేసాను. అక్కడి నుంచి కొంచెం అలాగ వీడియో ఎడిటింగ్, లాంగ్ వీడియో చిన్నదైనా పెద్దైనా టైం పెట్టేస్తుంది. అలాగ చెక్ చేసుకోవాలి, ఏది ఉంచాలి, అవన్నీ చేసుకునేసరికి ఆ టైం అయిపోయింది. వచ్చినప్పుడు అన్న చెల్లెలు ఎంత ప్రేమగా ఉన్నారో ఈ 2 days తనుకున్నారు. మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రేమగా నటిస్తున్నారు. మొహం చూపించాను అమ్మ ప్రేమంతా. వచ్చినప్పుడు మా అన్నయ్య మా చెల్లి అనుకుని ఉన్నారు. ఇంకే ఒక రోజు అయిన తర్వాత ఏదో విషయంలోని ఏదో వస్తువు దగ్గర గొడవలు అవుతూనే ఉంటాయి. అది అందరింట్లో కామన్. అది అంతేనా ఏది మహానుభావుడు ఆ టాపిక్ ఎత్తినండి తాక్కుంటున్నారు అందరూ. దగ్గరికి వచ్చామండి. రూట్ చెప్పు ముందు. నాకు రూట్ తెలియదుగా. నువ్వు ఎటు వెళ్తే నేను అటే. నాకు రూట్ అయితే తెలీదు. ఇక్కడ నన్ను వదిలేసి నేను రాలేను. ఫుల్గా తెలుసు. కళ్ళు మూసుకుని నిన్ను ఫాలో అయిపోతాను కదా. నువ్వు ఎటు వెళ్తే అటే. వచ్చాము. టైం ఉంది, ముందే వచ్చాం కదా. కూర్చున్నాం ట్రైన్లోని, ఖాళీగా ఉంది. ఇంకా అందరూ వస్తారు ఒక్కొక్కరు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి. అభి బాయ్ నాన్న. చూసా డ్రింక్ బాటిల్, స్నాక్స్ అన్నీ. వాళ్ళిద్దరు అక్కడ. ఓకేనా సరే. సమోసా అంటే వీడియోలో జాగ్రత్త. వెళ్ళిపో. బాయ్. వెళ్ళినప్పుడు ఏమనిపించలేదు, కానీ ట్రైన్ కదిలిన తర్వాత ఏడుపు వచ్చేస్తుంది. లాక్ చేస్తావు తను. కానీ వాడు కూడా అలాగే కొంచెం అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఒకేసారి డల్ అయిపోయాడు. ఏడకూడదు అనుకుంటా, కానీ అంతే. ఆ టైంకి వచ్చేస్తుంది ఏడుపు. టీకు తాగడానికి వచ్చాము. హైవే పక్కన ఆపారు. డేట్ ఏమైనా తీసుకుంటే తీసుకో. స్నాక్స్ లాడు. ఇంటికి వచ్చామండి. బాబు వెళ్ళిపోయాడు. కొంచెం డల్ అయిపోయాను బాగా. నేను ఉన్నంతవరకు వేరు, కానీ వెళ్ళినప్పుడు కొంచెం అంటే కంట్రోల్గా ఏడకూడదు, స్ట్రాంగ్గా ఉందా అనుకున్న. వాడు అలాగే ఉన్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవుద్ది అనే టైంలో కొంచెం మొహం దించారు బాగా. ఇంక మాకు కూడా అలాగే ఉంది. ఇంకేం చేయలేదు వీడియో. ఒక టీ దగ్గర టీ అక్కడ తాగాము. తలనొప్పి వచ్చింది బాగా. ఇంకా వచ్చాము ఇంటికండి. ఈరోజుకి ఇదే వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొత్త వ్లాగ్తో వస్తాను. బాయ్.